అత్యాచారాలు ఈ రోజున సమాజంలో రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ రోజున సమాజాన్ని మీరు ఆలోచన చేస్తే రోజు రోజుకి క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. కారణం మానవత్వం కలిగి ఉండాల్సినటువంటి మనుషులలో ఈ రోజున క్రూరత్వాన్ని చూస్తున్నాం. ఈ హత్యాచారాలు అనేటువంటివి ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఆగవు. ఎందుకంటే గత ప్రభుత్వాలలోనూ ఇవి జరిగాయి, నేడున్న ప్రభుత్వాలలోనూ ఇవి జరుగుతున్నాయి. అంత మాత్రమే కాదు కానీ కఠినమైనటువంటి చట్టాలు చేసినంత మాత్రాన కూడా సరిపోదు. నిర్భయ చట్టాన్ని తీసుకుని వచ్చారు, మార్పు ఉందా? మరిన్ని కఠినమైనటువంటి చట్టాలు తీసుకుని వచ్చినా మార్పు ఉండదు. చట్టాలకు భయపడేటువంటి మనుషులు ఈ రోజున ఎవరూ కనిపించడం లేదు. ఒకవైపున కఠినమైనటువంటి చట్టాలు రూపుదిద్దుకుంటూనే ఉన్నాయి, మరోవైపు నేరగాళ్ల యొక్క సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఇది కేవలం మన దేశంలో మాత్రమే ఉన్న సమస్య కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? మానభంగాలు చేస్తున్నారు, ప్రాణాన్ని తీసేస్తున్నారు. దీనికి పరిష్కారం ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టి పరిష్కారం కొరకు వెతికి ఆందోళన చెందటం కాదు గాని పరిష్కారాన్ని చెప్పాలి. దోషులకు ఒకవైపు శిక్ష అమలు చేస్తూనే మరోవైపు పరిష్కారం దిశగా మనం ఆలోచన చేయాలి. ఆవేశంతో పరిష్కారాలు కనిపించవు గాని ఆలోచనతో కనిపిస్తాయి. ఈ విధంగా ఆలోచించి పరిష్కారాన్ని వెతకగలిగితే పరిష్కారాన్ని చూపే మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. నిజంగానండి, మానవాళికి దేవుని మాటల యొక్క అవసరత, ఆవశ్యకత ఎంత ఉన్నతంగా ఉన్నదనంటే ఈ రోజు ప్రతి ప్రశ్నకు సమాధానం పరిశుద్ధ గ్రంథంలోనే దొరుకుతుంది. భక్తి జీవితం అనేటువంటిది మనిషికి చేసేటువంటి మేలు ఎంత అంతా కాదు. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనంలో దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అనేటువంటి మాట మనం చూస్తాం. ఏమి లేకపోతే? చట్టాలు లేకపోతే కాదు, పోలీసుల సంఖ్య తక్కువైపోతే కాదు, దేవోక్తి లేని ఎడల అని అన్నాడు. దేవోక్తి లేని ఎడల అంటే దేవుని మాటలు లేకపోతే జనులు కట్టు లేకుండా తిరుగుతారట. ఈ రోజున మనుష్యులలో ఒక నిబద్ధత కలిగినటువంటి జీవితం లేకపోవటానికి కారణం దేవుని భయం లేక, దేవుని మాటలు లేక విస్తుపోయేటువంటి దుర్ఘటనలు ఈ రోజున సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. జనులు ఇంత దారుణంగా మారిపోవడానికి గల కారణం ఏమిటి? చట్టాలు లేకపోవటం వలన, పోలీసు వ్యవస్థ లేకపోవటం వలన, న్యాయస్థానాలు లేకపోవటం వలన, జైళ్లు లేకపోవటం వలన, ఉరిశిక్ష వంటి భయంకరమైనటువంటి శిక్షలు అమలు చేయకపోవటం వలన కాదండి, దేవోక్తి లేకపోవటం వలన, దేవుని మాటలు లేకపోవటం వలన. సమాజాన్ని ఎప్పుడైతే మనం భక్తి మార్గంలోనికి నడిపిస్తామో, సమాజం ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతుందో అప్పుడు ఈ అత్యాచారాలు, ఈ నేరాలు తగ్గుముఖం పడతాయి. ఎన్ని కఠినమైనటువంటి చట్టాలు చేసినా, ఎన్ని కఠినమైనటువంటి చట్టాలు రూపుదిద్దుకుంటున్నా ప్రజలు కట్టు లేకుండా తిరుగుతున్నారు. కారణం దేవోక్తి లేకపోవటం వలన. ఈ రోజున దేవుని మాటలు సమాజానికి అందకపోవటం వలన, ఈ రోజున దేవుని మాటల ప్రకారంగా మన జీవితాలు నడిపించుకోనందువలన ఈ రోజున సమాజం దేవుని మాటల ప్రకారంగా జీవించగలిగితే సమాజానికి ప్రయోజనకారిగా మారతారు.